ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం ద్వారా అంతకన్నా ఎక్కువ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అంటూ విద్యుత్ పొదుపుపై స్వయంగా ముఖ్యమంత్రి చేసిన హితబోధ ఇది. తన ఛాంబర్ కు కిటికీలు ఉన్నట్లయితే ఏసీ కూడా ఆపు చేయడానికి సిద్ధమని ముఖ్యమంత్రి స్వయంగా పిలుపునిచ్చినా అధికారులకు ఆ మాటలు చెవికెక్కలేదు. సచివాలయంలో విద్యుత్ పొదుపుపై అధికారుల తీరు ఓసారి పరిశీలిద్దాం. రాష్ట్ర పరిపాలనకు సచివాలయం గుండెకాయ. 22 ఎకరాల్లో 9 బ్లాకులుగా విస్తరించి ఉన్న సచివాలయంలో దాదాపు 7,000 పైచిలకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రుల చేంబర్లు, వివిధ అధికారుల కార్యాలయాలకు వందల సంఖ్యలో ఏసీలు, వేల సంఖ్యలో లైట్లు, కంప్యూటర్లు, ఇతర అవసరాల కొరకు భారీగా విద్యుత్ వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్న సచివాలయంలో మాత్రం నిరంతరం విద్యుత్ కొనసాగుతూనే ఉంటుంది. సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు స్వయంగా ముఖ్యమంత్రి విద్యుత్ ఆదా తన నుంచే మొదలు పెడతానని పిలుపునిచ్చారు. ఒక్క యూనిట్ ఎనర్జీ మనం సేవ్ చేయగలిగితే 1.2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినట్టు. అందుకని అందరం కూడా మినిస్టర్స్ గాని, ప్రభుత్వంలో ఉన్నవారు గాని వీలైన దగ్గరంతా కూడా ఎలక్ట్రిసిటీని మనం సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఒక క్యాంపెయిన్ రూపంలో ఎట్లా డిపార్ట్మెంట్ అవి వస్తున్నారు, కానీ ఎంత ఎక్కువ సేవ్ చేయగలిగితే అంత ఎక్కువ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సీఎం మాటలు సచివాలయ సిబ్బంది పట్టించుకున్నట్లు లేరు. కార్యాలయ వేళలు ముగిసిన ఫ్యాన్లు, లైట్లు, కంప్యూటర్లు మాత్రం యథావిధిగా పనిచేస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోతలు ఉన్నా ఇక్కడ ప్రతి బ్లాక్కు పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేందుకు జనరేటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఒక్కో యూనిట్ ఉత్పత్తికి ప్రభుత్వం ఎంతో ప్రయాసపడుతుంటే వందల యూనిట్ల విద్యుత్తును ఇక్కడ సిబ్బంది ఇలా వృధా చేస్తున్నారు.